హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, ఇది ఒక క్లాత్. ఈ ఒక క్లాత్ పైన వైట్ బట్టలకి మరకలు ఎట్లా పోవాలో నేను చూపిస్తా. ఇది ఆల్రెడీ బ్లీచింగ్ ఉంది దీనిపైన, కానీ కొంచెం మనం కొంచెం వేస్తున్నా చూడండి. చూసారు కదా, కొంచెం చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని 4 పక్కలకి మనం పట్టుకోవాలి. దీన్ని 4 పక్కలు ఇట్లా సరిగ్గా చూడండి. ఇలా పట్టుకొని ఇలా ఇలా ఒక మూట టైప్ అన్నమాట. ఇది ఒక మూట టైపు. చూసారు కదా, మనం కొంచెం వాటర్ తీసుకున్నాం. ఆ వాటర్లోనూ నేను దీన్ని ఇట్లా నలుపుతున్నా. అంటే సిల్క్ బట్ట అయితే జల్ది వచ్చేస్తుంది. నా దగ్గర అయితే కాటన్ బట్ట ఉంది కాబట్టి టైం పడుతుంది. చూడండి ఎలా పీసుకున్నాను. ఇలా చేస్తే పాల్లాగా రావాలి నీళ్ళు. బాగా పాల్లాగా వచ్చిన తర్వాత చూసారు కదా, బిన్నెతుంటే పాలు ఎట్లా వస్తుంది చూడండి. పాల్లాగా బ్లీచింగ్ ఇది. ఓకే, పాల్లాగా వచ్చినాయి నీళ్ళు. ఎందుకంటే ఈ బట్టలు వేయకపోతే డైరెక్ట్గా బ్లీచింగ్ వాటర్లో వేసారనుకో, బట్టలు నానబెడితే బట్టలో రంధ్రాలు పడి సిరిగిపోతాయి. చూసారా, పాల్లాగా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వాషింగ్ అయిపోయినాయి బట్టలు. ఆల్రెడీ ఈ ఒక షర్ట్ చూపిస్తా చూడండి. ఆల్రెడీ దీనికి చూసారు కదా, ఆల్రెడీ దీనికి అన్నీ వైట్ వేసుకోవాలి. కలర్లు అయితే ఏం వేసుకోవద్దు. కలర్లు దీనికి కొంచెం మరకలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బ్లీచింగ్లో మనం నానబెట్టేస్తాం. నానబెట్టేసానండి. ఇంకొక షర్ట్ కూడా తీసుకుంటున్నాను. అది వైటే చూడండి. దాన్ని కూడా నేను వేసేస్తాను. అందులో వేసేసిన తర్వాత చూసారు కదా,